వాళ్ళని సంతృప్తి పరిచేటటువంటి మాట. మనం ఆ దిశగా బాధ్యతాయుతంగా వెళ్ళట్లేదు కదా, బాధ్యతారహితంగా రాజకీయాలు మాట్లాడుకుంటూ తప్పుడు సమాచారాలు ఇచ్చుకుంటూ తప్పుడు ప్రకటనలు చేసుకుంటూ పోతున్నాం. అదేమంటే మన చేతిలో పత్రికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా అదే తప్పుడు ప్రచారాన్ని ఒకే ముక్కని 10 సార్లు మాట్లాడతారు, అయిపోయా అంతే నడుస్తుంది. కానీ భవిష్యత్తులో దీన్ని సర్దుబాటు చేసుకునే ప్రయత్నం ఏమన్నా ప్రభుత్వం ముందు ఉంటుందా? వృద్ధి ద్రవ్యోల్బణానికి సంబంధించి సర్దుబాటు చేసుకునే పరిస్థితి వస్తుందా? అదేమాత్రం ఏమన్నా ఏమీ ఉండదండి, ఇందులో ఏమీ ఉండదు. మాటల సర్దుబాటు ఉంటానే ఉంటుంది. బేసిక్గా నిజాయితీతో కూడి ఉంటే ప్రాబ్లం లేదు. నిజాయితీతో కూడా ఇక్కడ ఏం కనిపించట్లేదు మన దగ్గర రాజకీయం. ఎలా సెటరేట్ చేస్తా నేను అనే పాయింట్ ఏంటంటే, ఇవాళ ఇక్కడ అర్జెంటుగా రియల్ ఎస్టేట్ పెరగాల. నువ్వు మొత్తం అమరావతిలో కేంద్రీకృతం అయితే రియల్ ఎస్టేట్ ఎట్ట పెరుగుద్ది నాకు తెలియక అడుగుతా. అంటే అమరావతి గ్రోత్ మీదనే రాష్ట్రం అంతా గ్రోత్ కావాలనుకుంటున్నాం. పోనీ అమరావతిలో ఆ 29 గ్రామాల్లోనే గ్రోత్ అయితే పక్కన ఉన్న కృష్ణా గుంటూరు జిల్లాల్లోనే రేట్లు లేవు. మొన్న వరద వచ్చిన 2.5 లక్షల కుటుంబాలు దెబ్బతిన్న ఏరియా ఉంది కదా, అక్కడి వాళ్ళ రేట్ ఎంత ఉందో కనుక్కోండి. ఇదివరకు 65 నుంచి 70 లక్షల రూపాయలు ఇల్లు, ఏది 100 గజాల ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఇవాళ రోజున కొనేవాళ్ళు లేడు. అక్కడ అనేక ఇళ్ళు ఖాళీగా పెట్టున్నాయి, కట్టిన ఇళ్ళు, కొనేవాళ్ళు లేడు. అక్కడ ఈ G+1 బిల్డింగులు 85